ఫంక్షన్ జనరేటర్ని ఉపయోగించి అవసరమైన ఫ్రీక్వెన్సీని ఆపరేట్ చేయండి మరియు సెట్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎలక్ట్రికల్ ప్రాక్టికల్ సెషన్లో భాగంగా ఫంక్షన్ జనరేటర్ను ఉపయోగించి అవసరమైన ఫ్రీక్వెన్సీని సెట్ చేయడం మరియు ఆపరేట్ చేయడం తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ సాధనం ముగింపులో మీరు చేయగలరు: ఫంక్షన్ జనరేటర్ యొక్క వివిధ నియంత్రణలను గుర్తించడం, పరికరాలను ఆపరేట్ చేయడం మరియు అవసరమైన ఫ్రీక్వెన్సీ మరియు తరంగ రూపంను సెట్ చేయడం. క్రో ఉపయోగించి సెట్ తరంగ రూపం యొక్క సమయం మరియు ఫ్రీక్వెన్సీని కొలవడం. సాధనాలు: పరికరాలు 10 మెగాహెర్ట్జ్ ఓసిల్లోస్కోప్ డ్యూయల్ ట్రేస్ 1, ఫంక్షన్ జనరేటర్ 1, ఏఎఫ్ ఓసిలేటర్ 20 కిలోహెర్ట్జ్ 1. మెటీరియల్స్: ప్యాచ్ కార్డ్స్ 1 సెట్. టాస్క్ 1: ఫంక్షన్ జనరేటర్ని ఉపయోగించడం ప్రాక్టీస్ చేయండి. దాని ముందు ప్యానెల్లో ఫంక్షన్ జనరేటర్ యొక్క వివిధ నియంత్రణను గుర్తించండి. యాంప్లిట్యూడ్ సర్దుబాటు నాబ్ను కనిష్ట స్థానానికి ఉంచండి. సి కేబుల్ను CROకి కనెక్ట్ చేయండి మరియు CRO పని కొలత పరిస్థితులను సెట్ చేయండి. ప్యాచ్ కార్డులను ఉపయోగించి ఫంక్షన్ జనరేటర్ యొక్క అవుట్పుట్ టెర్మినళ్లను CRO ఇన్పుట్ టెర్మినళ్లకు కనెక్ట్ చేయండి. 2 సాధనాలను ఆఫ్ స్థానంలో ఉంచండి. సైన్ వేవ్ని ఎంచుకోవడానికి ఫంక్షన్ స్విచ్ని నొక్కండి. X10K అని గుర్తుపెట్టబడిన రేంజ్ స్విచ్ని నొక్కడం ద్వారా 10 కిలోల హెర్ట్జ్ పరిధిని ఎంచుకోండి. ఫైన్ ఫ్రీక్వెన్సీ డయల్ను 2వ స్థానంకు ఉంచండి. CROలో ACDC స్విచ్ని AC స్థానానికి అవుట్ సెట్ చేయండి. ఫంక్షన్ జనరేటర్ మరియు CRO రెండింటి పవర్ను ఆన్ చేయండి. ట్రేస్ని స్క్రీన్ మధ్యలో ఉండేలా సర్దుబాటు చేయండి. దృష్టాంతాన్ని అనుసరించి స్క్రీన్పై స్పష్టమైన సైన్ వేవ్ను పొందడానికి ఫంక్షన్ జనరేటర్ యొక్క యాంప్లిట్యూడ్ నాబ్ మరియు CROలోని వోల్ట్లు డివిజన్లను సర్దుబాటు చేయండి. స్క్రీన్పై తగిన సంఖ్యలో పీక్లను పొందడానికి సమయం డివిజన్ నాబ్ని సర్దుబాటు చేయండి. కొలత వ్యవధి ప్రారంభాన్ని అనుకూలమైన రిఫరెన్స్ పాయింట్కి తరలించడానికి షిఫ్ట్ నియంత్రణను సర్దుబాటు చేయండి. నిలువు మరియు అడ్డం సమాంతర రేఖల ఖండన స్థానం. తరంగ రూపం యొక్క సమయ వ్యవధిని తనిఖీ చేయండి. అడ్డం సమాంతర విభజనల సంఖ్యను లెక్కించడం మరియు సమయ ఆధార పరిధితో గుణించడం ద్వారా A మరియు B మధ్య సమయాన్ని నిర్ణయించవచ్చు. కాబట్టి సమయ వ్యవధి T5 నుండి 001కి సమానం 0.05 ఇమేజ్. కాబట్టి తరంగ రూపం యొక్క ఫ్రీక్వెన్సీ F1/Tకి సమానమైన 1/0.05 నుండి 10-3కి సమానమైన 20 కిలోహెర్ట్జ్. ఫంక్షన్ల జనరేటర్పై ఫ్రీక్వెన్సీ పరిధి సెట్టింగ్లను మార్చండి మరియు ఓసిల్లోస్కోప్ని ఉపయోగించి అవుట్పుట్ ఫ్రీక్వెన్సీని ధృవీకరించండి. ఫంక్షన్ స్విచ్ను వేరే వేవ్కి సెట్ చేయండి, ఉదాహరణకు చదరపు, త్రిభుజాకారం మొదలైనవి, మరియు 9 నుండి 13 దశలను పునరావృతం చేయండి. టాస్క్ 2: AF ఓసిలేటర్ని ఉపయోగించి ప్రాక్టీస్ చేయండి. దాని ముందు ప్యానెల్లో ఆ AF ఓసిలేటర్ని యొక్క వివిధ నియంత్రణను గుర్తించండి. యాంప్లిట్యూడ్ సర్దుబాటు నాబ్ను కనిష్ట స్థానానికి ఉంచండి. సి కేబుల్ను కి కనెక్ట్ చేయండి మరియు CRO పని కొలత పరిస్థితులను సెట్ చేయండి. సైన్ వేవ్ని ఎంచుకోవడానికి ఫంక్షన్ స్విచ్ని నొక్కండి.
X10K అని గుర్తుపెట్టబడిన రేంజ్ స్విచ్ని నొక్కడం ద్వారా 10 కిలోల హెర్ట్జ్ పరిధిని ఎంచుకోండి. ఫైన్ ఫ్రీక్వెన్సీ డయల్ను 2వ స్థానంకు ఉంచండి. CROలో ACDC స్విచ్ని AC స్థానానికి అవుట్ సెట్ చేయండి. IF ఓసిలేటర్ని మరియు CRO రెండింటి పవర్ను ఆన్ చేయండి. ట్రేస్ని స్క్రీన్ మధ్యలో ఉండేలా సర్దుబాటు చేయండి. దృష్టాంతాన్ని అనుసరించి స్క్రీన్పై స్పష్టమైన సైన్ వేవ్ను పొందడానికి ఫంక్షన్ జనరేటర్ యొక్క యాంప్లిట్యూడ్ నాబ్ మరియు CROలోని వోల్ట్లు డివిజన్లను సర్దుబాటు చేయండి. స్క్రీన్పై తగిన సంఖ్యలో పీక్లను పొందడానికి సమయం డివిజన్ నాబ్ని సర్దుబాటు చేయండి. కొలత వ్యవధి ప్రారంభాన్ని అనుకూలమైన రిఫరెన్స్ పాయింట్కి తరలించడానికి షిఫ్ట్ నియంత్రణను సర్దుబాటు చేయండి. నిలువు మరియు అడ్డం సమాంతర రేఖల ఖండన స్థానం తరంగ రూపం యొక్క సమయ వ్యవధిని తనిఖీ చేయండి. అడ్డం సమాంతర విభజనల సంఖ్యను లెక్కించడం మరియు సమయ ఆధార పరిధితో గుణించడం ద్వారా A మరియు B మధ్య సమయాన్ని నిర్ణయించవచ్చు. ఫంక్షన్ల జనరేటర్పై ఫ్రీక్వెన్సీ పరిధి సెట్టింగ్లను మార్చండి. టేబుల్ 1ని అనుసరించండి మరియు ఓసిల్లోస్కోప్ని ఉపయోగించి అవుట్పుట్ ఫ్రీక్వెన్సీని ధృవీకరించండి. ఫంక్షన్ స్విచ్ను వేరే వేవ్కి సెట్ చేయండి, ఉదాహరణకు చదరపు, త్రిభుజాకారం మొదలైనవి, మరియు 9 నుండి 13 దశలను పునరావృతం చేయండి. IF జనరేటర్ ఓసిలేటర్ యొక్క అవుట్పుట్ ఫ్రీక్వెన్సీని కొలవడానికి టాస్క్ 1లో పేర్కొన్న విధానాన్ని అనుసరించండి మరియు ఇచ్చిన సెట్టింగ్ల కోసం టేబుల్ 2లో రీడింగ్ను నమోదు చేయండి. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఫంక్షన్ జనరేటర్ యొక్క వివిధ నియంత్రణలను గుర్తించడం, పరికరాలను ఆపరేట్ చేయడం, అవసరమైన ఫ్రీక్వెన్సీని మరియు తరంగ రూపాన్ని సెట్ చేయడం, తరంగ రూపం యొక్క సమయాన్ని మరియు ఫ్రీక్వెన్సీని కొలవడం. ఈ టెక్నికల్ ప్రక్రియ అందరికీ స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.